హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య హోమ్ అండ్ కిచెన్. ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు కొత్తగా తీసుకున్నాను పానీపూరి కిట్. ఇది జస్ట్ 40 రూపీస్ మాత్రమే. అంటే నాకెందుకు ఎప్పుడు మనం బయట కొనుక్కొని తింటూ ఉంటాం కదా, ఇదంటే మనందరికీ చాలా ఇష్టం కదా. కానీ నాకు ఎప్పటి నుంచో అంటే లాక్డౌన్ వచ్చింది కదా, అప్పటి నుంచి నాకు ఇవి ప్రిపేర్ చేసుకొని తినాలి అని ఇంట్రెస్ట్. కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినాలి అంటే లోపల కర్రీ అండ్ ఈ పూరీస్ చేసుకోవాలి, వాటర్ ప్రిపేర్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా మనకి చాలా ఎక్కువగా అయిపోతుంది. ఎట్లాగా అనుకుంటూ ఉండేదాన్ని. కానీ కొత్తగా వచ్చిన పానీపూరి కిట్ నేను తీసుకున్నాను. వీళ్ళైతే ఇక్కడ పానీపూరి 24 పానీపూరీస్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఇచ్చారనమాట, చూడండి 24 పూరీస్ ఇచ్చారు. అంతేకాకుండా బ్యాక్ సైడ్ అయితే మనకి ఎలా కుక్ చేసుకోవాలి అనేది ఇంగ్లీష్, హిందీ అండ్ తమిళ్ వీటిలో ఇచ్చారు. సో దీని లోపల ఏమున్నాయో చూద్దాము. ఓకే, ఇవి టచ్ చేసి చూస్తుంటే తెలుస్తుంది, ఇవే పూరీస్. ఆయిల్లో జస్ట్ బాయిల్ చేసుకుంటామే. నెట్ వెయిట్ 60 గ్రామ్స్ అంట. ప్యాక్ ఆఫ్ పానీపూరీస్ ఒక్క ప్లేట్ అంట. సో ఎన్ని ఉన్నాయో 24 అని ఇచ్చారు కదా. ఓకే చూద్దాం. అండ్ ఇవి ఇది ఓకే, ఇవి పూరీస్. ఇది వచ్చేసి మనం పొటాటోస్ ఉడకబెట్టుకుంటాం కదా, అందులోకి కలుపుకునే మసాలా పౌడర్ ఇది. ఓకేనా, పొటాటోస్లోకి ఎటు సాల్ట్ మనం వేసుకుంటాము, అందులోకి కలుపుకోవడానికి ఇది మసాలా. ఓకే, ఇది మింట్ చట్నీ పేస్ట్. దీనిని 250 ml ఆఫ్ వాటర్లో యాడ్ చేయాలంట. అంటే పావు లీటర్ వాటర్లో, అంతే కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ పావు లీటర్ వాటర్లో దీన్ని యాడ్ చేయాలి, మింట్ చట్నీ పేస్ట్. అండ్ ఫోర్త్ వన్ ప్యాక్ ఆఫ్ 2. ఇది వచ్చేసి నెట్ వెయిట్ 60 గ్రామ్స్ అంట. అంటే హాట్ తినలేని వారు స్వీట్ తింటారు కదా, వాటర్లో యాడ్ చేయని అవసరం లేదంట. డైరెక్ట్గా మరి అందులో అంటే కుర్మా తీసుకుంటాం కదా, దాంట్లో కొంచెం కొంచెం వేసుకొని తినేయచ్చు. ఇది వాటర్లో కలుపుకొని అవసరం లేదు అని చెప్పి ఇచ్చారు. ఇదైతే క్వాంటిటీ బాగానే ఇచ్చారు. ఓకే, వితిన్ 10 minutes అంటే ఓకే, మనం నిజంగానే 10 minutesలో చేసేయచ్చు. అంటే ఏముంది, ఇది ఆయిల్లో వేస్తాము, ఇవి పూరీస్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇవి 2 పొటాటోస్, ఉడకబెట్టిన పొటాటోస్ ఉంటాయి కదా, వాటికి కొంచెం సాల్ట్ అండ్ ఈ పౌడర్ యాడ్ చేస్తాము. అండ్ ఇది వాటర్లో కలుపుతాము. ఇది స్వీట్ కాబట్టి వాటర్లో కలపాల్సిన అవసరమే లేదు. ఓకే, ఇంకెందుకు మరి ఆలస్యం, ప్రిపేర్ చేసేద్దామా. నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, టేస్ట్ ఎలా ఉండిద్ది అని. అంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తింటున్నాము హెల్తీగా. నాకైతే ఇది బెస్ట్గానే ఉంది. ఇంకా ఎందుకు ఆలస్యం, వీటిని ప్రిపేర్ చేసి తిని ఎలా ఉన్నాయో చూసేద్దాం. ఓకేనా, టేస్ట్ నాది, రివ్యూ మీది. పొటాటో ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టిన బంగాళదుంపలో తగినంత ఉప్పు, వాళ్ళు స్పైసీ పౌడరు హాఫ్ లేదంటే ఫుల్ తగినంత వేసుకొని స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో పావు లీటర్ వాటర్ పోసుకొని మింట్ వాళ్ళు ఇచ్చినది ఉంది కదా, ఆ మింట్ దాన్ని యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో గిన్నెలో వాళ్ళు స్వీట్ ఇచ్చారు కదా, ఆ స్వీట్ తీసుకొని ఏమీ యాడ్ చేయకుండా పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనము పూరీస్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి బాండీలో నూనె పోసుకోవాలి. కొంచెం నూనె కాగిన తర్వాత స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత పూరీస్ని 2 వైపులా తిప్పుతూ వేపుకోవాలి. ఇది ఒక 2 నిమిషాల్లో మొత్తం అయిపోతాయి. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, ఇవి చూస్తూ ఉండగా కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేపుకోవాలి. ఇలా వేసుకున్న పూరీలు రెడీ అయిన తర్వాత స్వీట్ ఇష్టమైన వాళ్ళు స్వీటు, హాట్ ఇష్టమైన వాళ్ళు హాట్తో తింటమే.
మేమైతే టేస్ట్ చేసాము. టేస్ట్ చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.